రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార క్షత్రియ గారు. సార్ విజయ గారు, సార్ విజయారే గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినట్టున్నారు, బట్ విషయాలని విన్నారు కదా. ఏంటి లేక మీ అధినేతకు ఎక్కుపెట్టిన ఈ బాణం ఏంటి? కన్న కూతురే ఉత్తరం రాయడాన్ని ఎలా చూడాలి? ఇది బీఆర్ఎస్ పార్టీ మధ్య వచ్చినటువంటి చీలికగా భావిస్తున్నారు కొంతమంది, లేదా కథ ముగిసిపోయిందని కొంతమంది అంటున్నారు. ఏంటి అసలు ఇది? ఆ పార్టీ ప్రధాన వ్యక్తిగా మీరు ఎలా స్పందిస్తారు? ఏమున్నది సార్, ఇప్పుడు ఇది బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను అవును అనలేదు, కాదు అనలేదు. ఎందుకు అంటే అది తండ్రి కూతుర్లకు సంబంధించిన ఒక అనుసంధాన లేఖగా అది మనం చూస్తా ఉన్నాం. కానీ పబ్లిక్ వచ్చింది కదా, అది ఎంతవరకు ఏది వాస్తవం అవాస్తవం అనేది తెలియకుండానే నేను దాని మీద ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేను. కాబట్టి అక్కడ పోనీ సార్ విజయారే గారు, ఒక మాట చెప్పండి, ఇది ఫేక్ లెటర్ అని మీరు ఏమైనా నమ్ముతూ ఉన్నారా, లేదా రియల్గా రాసిన ఉత్తరం అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నాను. అయితే దాంట్లో మా అధినాయకుడు కేసీఆర్ గారు స్పందించనిది లేదు. ఆ లేఖలో ఉన్నట్టు కవితమ్మ గారు రాసినట్టుగా ఉన్నది కాబట్టి కవితమ్మ గారు స్పందించనిది దాని మీద నేను ఏం కామెంట్ చేయలేను. వాస్తవంగా నా ప్లేస్ లో మీరున్నా కూడా మీరు అదే చేయగలుగుతారు, అంతకంటే మీరు ఏముండదు. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మేము పని చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ లైనప్ ను మేము ఎక్కడ కూడా అతిక్రమించాల్సిన సందర్భం వచ్చినా మేము దాన్ని ఏమి చెప్పలేని పరిస్థితి. అయితే మేమేమంటామంటే, సరే అది ఒక అజ్ఞాత లేఖన లేదు, నిజంగా వాస్తవం కవితమ్మ గారు రాసినా మనం ఒక పాజిటివ్ వేలో ఆలోచన చేసినప్పుడు దాంట్లో పెద్ద తప్పేం లేదు. దాంట్లో పెద్ద తప్పేం, దాంట్లో భూతద్దం పెట్టి కవితమ్మ గారు తప్పు చేసిర్రు అని అనడానికి వీల్లేదు. కానీ ఒక రాజకీయ పార్టీ క్రమశిక్షణ పరిధిలో చూసినప్పుడు ఏదైనా మంచి గాని చెడు గాని తన భావాన్ని వ్యక్తం చేయాలి అంటే అంతర్గతంగా వ్యక్తం చేయాల్సిన హక్కులు అధికారాలు అంతర్గతంగా ఉంటాయి. కానీ బహిర్గతంగా కూడా ఎక్కడ కూడా ప్రస్ఫుటపరచకూడదు. అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. కాబట్టి చూస్తుంది అనేది మరి ముందు చూడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటి అని అంటే, ఈరోజు ఒకవేళ మేమేమనుకుంటున్నామనంటే, ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నా అభిప్రాయం ఏంటి అని అంటే, ఈ టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే కుట్ర భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, అలాగే అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి టీము చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, కవితమ్మనైతే 163 రోజులు జైల్లో పెట్టరి, మళ్ళీ హరీష్ రావు గారు ఇక విడిపోతా ఉన్నాడు. ప్రస్తుతోత్సవ సభల తర్వాత ఆయనకి దీంట్లో ప్రాధాన్యతనే లేదు, ఆయన వేరే పార్టీ పెట్టబోతున్నాడు, లేదు భారతీయ జనతా పార్టీలోకి మారబోతుండని అంటే, ఈ నలుగురు మీద చేస్తున్నటువంటి రాజకీయ దాడిని మీరు గమనించాలి. అందులో భాగంగానే ఈ ప్రతి కూడా వచ్చిందని అనుకుంటున్నాం తప్పిస్తే కవితమ్మ గారు రాసినట్లుగా మాత్రం మేము అనుకోము. ఒకవేళ కవితమ్మ గారు రాసినా కూడా దాన్ని మేము పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా ఖచ్చితంగా మరి ఒకవేళ ఆమె నిజంగానే రాస్తే దాంట్లో తప్పేం లేదు. అంటే ఉన్నది ఉన్నట్టు లేనట్టు చెప్పుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు స్వాగతిస్తారే కానీ దాని మీద పెద్ద క్రమశిక్షణ. సార్ ఇప్పుడు విజయారే గారు మీరు ఉన్నది ఉన్నట్టుగా ఉంది కాబట్టి తప్పేం పడతారు అన్నారు. వెరీ గుడ్. కాకపోతే అందులో ప్రస్తావించిన అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఒకటి ఏంటి, సభావేదిక పైన ఒక్కరిని కూడా మాట్లాడించలేదు. మీరు ఇంకోటి ఆలోచిస్తే ఈ ఉత్తరంలో రాసిన అంశాలన్నీ కూడా సభ ముగిసిన తర్వాత మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ప్రధానమైన అంశాలేవి. ఇవన్నీ మళ్ళీ ఉత్తరంలో కనిపించడాన్ని మీరు ఎలా భావిస్తారు? అంటే పార్టీ కార్యకర్తల మనోభావాలు కూడా ఇలాగే ఉండొచ్చు కదా, వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంది కదా. అక్కడ లేఖ రాసిన వాళ్ళు కవితమ్మనా, లేదు ఒక అజ్ఞాత వ్యక్తి, లేదా కార్యకర్తల? సార్ ఇదొక పెద్ద రహస్యం.
అయితే ప్రజానాడిని మనము ప్రజలే మనకు నిర్ణేతలు కాబట్టి ఓకే ప్రజానాడి రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, క్షేత్ర స్థాయిలో ఈ విధంగా ఉన్నది అని అజ్ఞాత లేఖ చెప్తా ఉంది కాబట్టి కేసీఆర్ గారు దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు. కానీ సో మీరు దాన్ని ఒప్పుకుంటున్నారు అయితే, నేనేమంటున్నా సార్, అజ్ఞాత వ్యక్తి మీరైనా, అజ్ఞాత వ్యక్తి నేనైనా, అజ్ఞాత వ్యక్తి రేవంత్ రెడ్డి గారైనా, అజ్ఞాత వ్యక్తి ఎవరు కవితమ్మ అయినా, దాని ఉన్నది ఉన్నట్టుగా ప్రజల మధ్యలో ఏం చర్చ జరిగింది రజతోత్సవాల సభ తర్వాత అనేది ఆ లేఖలో ప్రస్ఫుటపరచడం జరిగింది. అది ఎవరన్నా కావచ్చు. అయితే దాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈజ్ ఎ వెరీ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏమి తప్పులేదు కదా. ఎవరు రాసిన దాంట్లో ఏముంది అని అంటే అన్ని నిజాలే కాబట్టి సార్, అన్ని నిజాలే కాబట్టి ఏముంది అనుకున్నారా? దాంట్లో తప్పేం లేదు కదండి సార్. అలాగంటే సార్ విజయారే గారు ఒక్క మాట మీరు అవన్నీ అందులో తప్పేముంది అంటే గనక ప్రధానమైన కీలకమైన అంశం బీజేపీని పల్లెత్తు మాట అనలేదు, 2 నిమిషాలు మాట్లాడి వదిలివేశారు. బీజేపీ వల్ల నేను బాధపడ్డాను కదా డాడీ అన్న మాట కూడా వాస్తవమేనా? అయితే కేసీఆర్ గారి పక్షాన నేనే సమాధానం ఇస్తాండి. చెప్పండి. నేనే ఫేస్ ఆఫ్ ది పార్టీ, ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పండి. వినండి, సర్వ హక్కులు నాకున్నాయి. చెప్పండి. ఫేస్ ఆఫ్ ది పార్టీ, వాయిస్ ఆఫ్ ది పార్టీగా నాకు సర్వ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మేము వింటాం. చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మూలాలు లేవు. ఇది దక్షిణ భారతదేశంలో మూలాలను ఏర్పాటు చేసుకోవడానికి కర్ణాటకను మొదలు జప్తు చేసింది. దాని తర్వాత తెలంగాణ. సరే, దాని చరిత్ర పక్కన పెట్టండి. మాట్లాడండి. నేను కేసీఆర్ గారి వేలో మాట్లాడుతూ ఉన్నా. అందుకోసం భారతీయ జనతా పార్టీకి అడుగు లేనటువంటి భారతీయ జనతా పార్టీని కూర్చునబెట్టడంలో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైపోయి మొన్న 8 సీట్లు తారాదత్తం చేసిండు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరేం చేసినారు సార్? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారు? జనసేన పార్టీ ఎన్డీఏ, మొత్తం ఎన్డీఏలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సర్వ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని చెప్పి ఆలోచన చేసినాయి. కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు మన భారతీయ జనతా పార్టీ పేరు కూడా ఎత్తలేకపోవడం ఇదే ఆన్సర్ అండి మాది. సమాధానం. రెండవది, రేవంత్ రెడ్డి అనే ఒక దరిద్రపు వ్యక్తిత్వం తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఈ రోజు మన తెలంగాణ ప్రజలు ఏడుస్తా ఉన్నారు గ్రామాలలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా మేము తీయలేదు. అది గొప్పతనం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారి పేరు తీయకపోవడం గొప్పతనం అనుకుంటున్నారా? మేము మాట్లాడలేదండి. ఇవి 2 శత్రువులు, తెలంగాణ ప్రజలకు 2 శత్రువులు. కాబట్టి మేము తీయబోము. ఓకే సరే, అడుగుతాడు. మీ సారు గారి మాటల్లో పంచులు తగ్గిపోయాయట, ఆ పవర్ లేదట, చాలా మెత్తగా మాట్లాడారు అని. అయితే ఒక్కటి సార్, అది కార్యకర్తల మీటింగ్. రజతోత్సవ సభ అనేది 60 లక్షల సభ్యులు ఉన్నటువంటి ఒక మహాసముద్రం లాంటి పార్టీ మాది. అక్కడ కార్యకర్తలకు ఏం సముదాయించాలో గదే ముచ్చట మాట్లాడతారు. బహిరంగ సభలలో, జన సభలలో మరి ఓటర్లు ఉంటారు కాబట్టి ఓటర్ల ముందర ఏం మాట్లాడాలో గది మాట్లాడతారు. కాబట్టి పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశంలో ఏమి అనుకునే అధిష్టానానికి విచక్షణ అధికారాలు ఉంటాయండి. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదని. కాబట్టి కేసీఆర్ గారికి సూచన ప్రాయంగా ఇదే ముచ్చట్లు ఎవరైతే లేఖ రాశారో కేసీఆర్ గారికి మరి ఆ రజతోత్సవ సభ కంటే మునుపు సూచనలు, సలహాలు, డైరెక్షన్స్ ఇవ్వచ్చు ఒక కార్యకర్త, ఒక నాయకుడు. అయ్యా మీరు మాట్లాడే అంటే ఇస్తే వింటారా అని కదా ఇప్పుడు. లేదండి, మీరు మాట్లాడే సందేశంలో ఇవన్నీ ఇమిడించండి అని చెప్పి ఇవన్నీ సలహాలు, సూచనలు ముందే ఇవ్వచ్చు కదా. ఈ తర్వాత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి ఏంటంటే అధికారము రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఉంటది. అందులో ఏమేమి ఇవ్వాలని చెప్పి ముందే అక్కడ ఉన్నటువంటి అధిష్టాన వర్గ సభ్యులు వారి అభిప్రాయాలను ఒక దగ్గరికి చేర్చి మరి
ఆ సమావేశ మందిరంలో లేదు, బహిరంగ సభలో మాట్లాడేసినటువంటి సందేశాన్ని తయారు చేస్తారు. ఒక్కరు ఏది పార్టీ అధ్యక్షులు తయారు చేయరండి. దాంట్లో చాలా నిపుణులు, మేధావులు ఉంటారు. అన్ని రంగాల మేధావులు ఉండి దాన్ని తయారు చేస్తారు. మీకు తెలియంది కాదు. కాబట్టి అది పార్టీ కార్యకర్తలు, నాయకులు జనరల్ బాడీలో ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ద ఫైనల్, అంతే, ఏముండదు ఇంకా. ఓకే సార్, ఇప్పుడు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు కవిత గారు ఇవాళ ఉత్తరంలో రాశారనుకున్న సూచనలన్నీ కూడా తండ్రి గారికి అప్పుడు చెప్పి ఉండరా? చెప్పి ఉన్నా వీళ్ళు వినే పరిస్థితిలో ఉండి ఉండరా? నేను ఒక మాట చెప్పాలి సార్. ఇప్పుడు హరీష్ రావు గారు అధిష్టాన సభ్యులే, కేటీఆర్ గారు అధిష్టాన సభ్యులే, కవితమ్మ గారు కూడా అధిష్టాన సభ్యులే, మా మంత్రులందరూ అధిష్టాన సభ్యులు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధిష్టానంలో వాళ్ళు వర్గ సభ్యులు, అధిష్టాన వర్గ సభ్యులు. అన్నప్పుడు ఏమంటున్నారంటే కవితమ్మ గారి పేరు మీద వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో, కవితమ్మ గారి పేరు మీద వచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో, ఒక్క సెకండ్ సార్, కవితమ్మ గారి పేరు మీద వచ్చినటువంటి ఈ అజ్ఞాత లేఖ ఏదైతే ఉందో, ఆ లేఖలో ఉన్నది మేమేమంటున్నామనంటే ఒక సామాన్య పౌరులు క్రింది స్థాయిలో మీడియా గాని లేదు ఇతర పార్టీలలో గాని లేదు ప్రజలలో గాని ఉన్నటువంటి ఒక స్పందనను ఆ లేఖలో చెప్పించారు. దాన్ని మేము తప్పు పడతలే. బట్ మేము అధిష్టాన వర్గ సభ్యులైనటువంటి వాళ్ళు అధికారము కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నా, ఆయన ఎట్లా మాట్లాడినా అదే సమ్మతం అని అంటాం. కానీ మీరు అవతల గిట్లుండేది గట్లుండేది దాన్ని మేము ఒప్పేది లేదు. కాబట్టి సర్వాధికారాలు అధ్యక్షునికి ఇచ్చినాం. అధ్యక్షుల వర్గ సభ్యులందరూ వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించి సేకరించి మరి ఆ సందేశాన్ని తయారు చేసి ఆయన నోటి ద్వారా పలికించడం సరే ఉండొచ్చు. ఏ వ్యక్తి కూడా, ఏ పార్టీ కూడా 100% కరెక్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలో ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఉంటాయి ఖచ్చితంగా 100%. వాళ్ళు దాంట్లో వెలుబుచ్చినటువంటి దాంట్లో అందులో వాస్తవాలే ఉన్నాయి అనే మాట మాత్రం మేము ఒప్పుకుంటా ఉన్నాము. కేసీఆర్ గారు కూడా ఒప్పుకుంటారు. ఏం తప్పు పట్టాల్సి సార్, ఒక్క విషయం ఇంకొకటి చెప్పండి, మిమ్మల్ని ఇంకా ఎక్కువ విసిగించాను. ఒకే ఒక మాట, కవిత గారు ఇవాళ వస్తారు, ఆల్రెడీ వచ్చారు అని సమాచారం అందుతోంది. కవిత గారు ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఈ ఉత్తరం పైన? లేలే, ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె స్పందించాల్సిందే. ఎందుకంటే మొన్నటికి మొన్న హరీష్ రావు గారి మీద ఒక వారం రోజులు ట్రోలింగ్ జరిగిందండి. అవును, మీకు తెలుసు కదా సార్. అవును, తానే సమావేశాన్ని ఏర్పాటు చేసి తన జవాబిచ్చాడు. ఇదంతా ఇది మీరు సృష్టిస్తున్నటువంటి వాదన, నాకు ఆ వాదనకి ఏం సంబంధం లేదని స్పష్టత చేశారు. అవును. అలాగే తను రాసినా రాయకపోయినా, ఆమెకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా ఖచ్చితంగా ఆమె దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత, ఒక నాయకురాలుగా ఆమె పేరుంది కాబట్టి ఆమె చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా మీడియా ప్రపంచం ద్వారా ప్రజలకు ఆమె ఖచ్చితంగా తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం. ఏం జరగబోతుందో చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కసబ గారు ఓకే సార్ కూడా లేరు సార్, ఫైనల్గా కంక్లూడ్ చేసేయండి సార్. రెడ్డి గారు.